వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగమా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మధ్యన అన్ని వర్సెస్ అని చాలా ఫైట్లు జరుగుతున్నాయి. అది కూడా ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్నాయి. ఒక ఫైటు ఎప్పుడో ఎలక్షన్ రిజల్ట్ అప్పుడు స్టార్ట్ అయిందబ్బా. బన్నీ వర్సెస్ మెగా ఫ్యాన్స్, బన్నీ వర్సెస్ రామ్ చరణ్ ఫ్యాన్స్, బన్నీ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇలా వర్సెస్ ఆ వర్సెస్ కాల్ ఏందో కానీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వర్సెస్ ఏంటో తెలుసా? పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్. ఇంతకీ ఎందుకు ఈ పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్ ఇంతకీ ఎగురుద్దా పడిపోద్దా ఏంటి అన్నది తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా మీరు చూడాలి. అధ్యక్ష అర్థమైంది అధ్యక్ష. విషయం ఏంటంటే పుష్ప అసలు ఆగస్ట్ 15కి రావాలి, కాకపోతే కాస్తంత ఇంకా షూటింగ్ పనులు ఉన్నాయి, జరగాలి, ముందుకెళ్ళాలి, ఇదంతా తతంగంతో అది కాస్త డిసెంబర్ 6కి అది అలా పోస్ట్పోన్ అయిపోయింది. గేమ్ చేంజర్ కూడా ఎప్పుడు వస్తుంది అని చెప్పి అందరూ అడుగుతుంటే మన దిల్ రాజు గారు నిన్న రాయన్ మూవీ లైక్ ఒక ఫంక్షన్ జరిగితే మూవీ ఫంక్షన్, అందులో ఎప్పుడు గేమ్ చేంజర్ ఎప్పుడప్పా రాజప్ప దిల్ రాజప్ప అంటే క్రిస్మస్కి కలుద్దాం అని చాలా స్వీట్గా చెప్పారు దిల్ మామ. న్యూస్ గుడ్ న్యూస్. సో దాంతో అఫీషియల్ అయిపోయిందని అనుకోవచ్చు. గేమ్ చేంజర్ క్రిస్మస్కి అయితే రాబోతుందని. ఇప్పుడున్న థింగ్ ఏంటంటే ఈ వర్సెస్ ఇష్యూ అన్నాను కదా, అటు ఫ్యాన్స్ అయితే విపరీతంగా కొట్టేసుకుంటున్నారు. ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చింది మా అల్లు అర్జున్కి, అలాగే రాజమౌళి సహాయం లేకుండా పాన్ ఇండియా స్టార్ అయింది కూడా మా అల్లు అర్జునే అని చెప్పి వీళ్ళు రకరకాల కమెంట్స్ పెడుతున్నారనమాట. ఒకవేళ నిజంగా పుష్ప సినిమా హిట్ అయిపోయి ఒకవేళ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయితే మాత్రం మళ్ళా మెగా ఫ్యాన్స్ అందరూ, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ దగ్గర మళ్ళా పోస్టులతోటి యుద్ధం జరుగుద్ది. అది కాకుండా నిజంగా గేమ్ చేంజర్ హిట్ అయిపోయి పుష్ప అన్న ఫ్లాప్ అయిందనుకో మళ్ళా వీళ్ళు యుద్ధం అయితే మామూలుగా ఉండదు. అసలే శంకర్ గారి దగ్గర నుంచి ఇండియన్ 2 అనే ఒక డిజాస్టర్ చూసిన తర్వాత గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుందా అని చెప్పి అందరూ కూడా కాస్త భయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ క్రిస్మస్ని చాలా అంటే చాలా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క ఫిలిం మెంబర్స్ ఎందుకంటే ఎదురు చూస్తారు. ఎందుకంటే అటు లాంగ్ వీకెండ్ అవడం వల్ల కలెక్షన్స్ అనేది రాబట్టడం అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే 23 రోజుల్లోనే మ్యాక్సిమం కలెక్షన్స్ అన్ని గేమ్ చేంజర్ తెచ్చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ జనవరి స్టార్ట్ అయిపోయిందంటే విశ్వామ్ర, డాడీ ఈజ్ కమింగ్, డాడీ మూవీ ఈజ్ కమింగ్, ఎవ్రీ వన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ హోప్స్. చిరంజీవి గారి మూవీ విశ్వామ్ర మీద చాలా హోప్స్ ఉన్నాయి. అది కూడా బింబిసార డైరెక్టరు మన వశిష్ఠ గారు తీస్తున్నారు కాబట్టి అది హిట్. బింబిసార అది సోషియో ఫ్యాన్సీ, ఇది కూడా సోషియో ఫ్యాన్సీ. సో దానివల్ల చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అది కాకుండా పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఒకవేళ పుష్ప ఆడేసి గేమ్ చేంజర్ ఆడేసింది అనుకో సినిమా చూసే జనాలకి పండగ, సినిమా పండగ అనమాట. ఎందుకీ మీరందరూ పుష్ప ఫ్యాన్సా, గేమ్ చేంజర్ ఫ్యాన్సా, ఇద్దరికి కలిపిన ఫ్యాన్సా, మీరు ఏ వర్సెస్లో ఉన్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.